సుబ్బారావు గారు వారిని పుష్పమాలంకరణ చేసి వారి యొక్క ఆశీర్వచనాల్ని అందుకుంటారు. वागीशात्यासु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम् यस्य विश्वसितं वेदायो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् अविद्याभानुसन्तप्तो विद्यारण्यमहं भजे यतर्ककरतप्तानामरण्यं प्रीतिकारणम् महादेवं त्रिनयनं भस्मोद्धूलितविग्रहम् चिन्मुद्रजकराम्भोजं दत्तात्रेयं नमाम्यहम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नमो गङ्गे महागङ्गे महादेवस्य वल्लभे महति त्वां महादेवी गोदावरि नमोऽस्तु ते त्रैलोक्यैकप्रदीपाय सृष्टिस्थित्यन्तहेतवे ऋग्यजस्सामरूपाय परब्रह्मात्मने नमः। नमः सभाभ्यः सभापतिभ्यश्च। చాలా చక్కనైనటువంటి సన్నివేశం. ముంగండ అంటే మునిఖండం అని ఒక విద్వజ్జన భూయిష్టమైనటువంటి భారతదేశంలోనే అత్యద్భుతంగా ప్రకాశించిన బ్రహ్మశ్రీ జగన్నాథరాయ పండితుల వారి యొక్క గ్రామం అభిజనం అని మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి గ్రామంలో బుధాష్టమి అనేది ఒక మహాపర్వదినం. అంటే తిథి ప్రయుక్తంగా, నక్షత్ర ప్రయుక్తంగా, వార ప్రయుక్తంగా కొన్ని అపూర్వమైనటువంటి పర్వదినాలు వస్తూ ఉంటాయి. దాంట్లో అమావాస్య సోమవారంతో కలిస్తే, భానువాసరం సప్తమితో కలిస్తే, అలాగే బుధవారము అష్టమితో కలిస్తే మహాపర్వదినం. సాయంకాలం ప్రదోష సమయం. ఎందుకు ఈ సన్నివేశాల్లో మనం ఉండవలసి వచ్చింది అంటే, అఖండమైనటువంటి సంపూర్ణమైన ఋగ్వేద పారాయణ కార్యక్రమంలో పొద్దున్నుంచి కష్టపడి అనేక ఋక్కులను పారాయణం చేసినటువంటి ఉత్కృష్టమైనటువంటి పవిత్రమైన ప్రదేశంలో సాయంకాలం ప్రదోష సమయంలో ఏ వేదపారాయణ చేస్తున్నారో ఆ వేదం యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి, అంటే తెలుసుకోకుండా మనం ఈ కార్యక్రమంలో ఉంటామా అనుకునేవాడు కొంతమంది ఉండవచ్చు కాక, రామాయణ కథ తెలుసున్నప్పటికీ కూడా
ఎన్నిసార్లు రామాయణాన్ని వింటూ ఉంటే అంత విశేషమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది అనేది సార్వజనీనం. అందుచేత తెలుసున్న వారికి సంతోషం కలిగించడానికి, తెలిసి తెలియని వారికి చెప్పడానికి, తెలియని వారికి బోధరించడానికి కూడా ఇటువంటి కార్యక్రమాలు బాగా ఉంటాయని ఉద్దేశంతో నిర్వాహకులు ఈ కార్యక్రమం పెట్టి దాంట్లో అనేక మంది మహానుభావులు లోకంలో ఉన్న నాలాంటి వాడిని, అంటే ఏ కార్యక్రమానికైనా రావాలి అంటే సామర్థ్యం ఉండాలి, ఇష్టం ఉండాలి. సామర్థ్యం లేకపోయినా ఇచ్చ ఉంటే ఎలాగో మేనేజ్ చేయొచ్చు. ఇచ్చా సామర్థ్యాలు రెండు కూడా కొంచెం శూన్యంగా ఉంటూ ఒక చోట కూర్చున్న వాడిని మరి ఆ గోదావరి, ఆ వేద గోదావరి వారు, ఎందుకంటే ఆ గోదావరి వంశస్థులు వ్యాపారం చేయడానికి దీంట్లో ప్రవేశించారు కాబట్టి మా దత్తాత్రేయ వేద విద్యా గురుకులం ఉన్న ప్రదేశానికి వేద గోదావరి మార్గం అని మేము ఒక నామకరణం. అలాగే గోదావరి వారు వేద గోదావరి అయ్యారు కాబట్టి వారు తపశ్చయంగా వేదం ఎందుకు భక్తితో రమ్మంటే ఉందే ఒక్కసారి మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఏదో మనం చూసి ఏదో చెబుతారని వాళ్ళు భ్రమిస్తున్నారు కాబట్టి ఆ భ్రమ కూడా పోగొట్టేయచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను. వస్తే ఇక్కడ అనేక మంది మహనీయులు, అందులో నాకు నిరుక్త గ్రంథానికి షడంగంలో నిరుక్తం అనేది ఒకటి. నిరుక్తం స్తోత్రం వచ్చేదే. ఆ నిరుక్త గ్రంథంలో కావలసినటువంటి ఆ వృత్తులన్నీ కూడా నా ఎంతో అభిమానంతో కరోనా సమయంలో నాకు అనుగ్రహించినటువంటి చైతన్య హనుమాడి గారు కూడా ఇక్కడ ఉన్నారు. అందుచేత ఒకసారి ఇంతమంది ఉన్నతోడికి రావడం నాకు మొట్టమొదటిగా అదృష్టం భావన చేస్తూ ఏదో ఒకటి చెప్పాలి అంటే దాంట్లో ఒక మాట రాశారు. విద్యార్థులకు, ఆస్తిక సమాజములకు ఏదైనా మంచి మాటలు చెప్తారు ఈయన అన్నట్టుగా దాంట్లో భ్రమింపజేశారు వాక్యంలో. విద్యార్థి లోకానికి చెప్పాలి, ఆస్తిక సమాజములకు చెప్పాలి. ఇది దాంట్లో రాసింది, నాకు తెలియదు ఆ వాక్యం దాంట్లో చూశాను ఇవాళ వస్తుంటే. ఇప్పుడు విద్యార్థులకి ఏం చెప్పాలి మనం? వాళ్ళందరూ కష్టపడి గురువులు ఎన్ని సంతలు చెప్తే అన్ని సంతలు చెప్పుకుంటూ ఎన్ని వల్లులు చెప్పమంటే అన్ని వల్లులు చెప్తామంటున్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది రెండు రకాలు ఉంటాయి విద్యార్థుల్లో. అలా వాళ్ళు చేస్తున్నారు కదా, మరి వాడికి ఏమైనా చెప్పవలసింది ఉంటుందా? విచికిత్స సంశయార్థ వినశ్యతి. కార్యక్రమం మంచి కార్యక్రమానికి ముందు ఏ వస్తువైనా కొనడానికి ముందు దానికి ఏదైనా కొంచెం చెప్పాలి, ఈ వస్తువు ఎలా ఉపయోగిస్తుందని. కార్యక్రమం చేసేస్తున్నారుగా, అక్కడ ఏం చెప్పాలి మళ్ళీ? కానీ చెప్పక తప్పదు అనే ఉద్దేశంతో కొంచెం ఉపక్రమిస్తున్నాను. ఈ గ్రామంలో, ఈ నేలలో అనేక మంది మహనీయులు తపస్సు చేసి ఉన్నారు. జగద్గురువులు ఎరగవరం వచ్చినప్పుడు తణుకొచ్చారు. తణుకు నుంచి వెళ్ళిపోతుంటే ఎరగవరం మా గ్రామానికి, మా ఇంటికి రమ్మని చెబితే, నాన్నగారు ఉన్న ఇల్లేనా అది, తర్వాత మీరు మార్చి కట్టారా అని అడిగారు ఆయన. జగద్గురువు నాన్నగారు ఉన్న ఇల్లేనండి అన్నారు. అంటే వస్తున్నాము అన్నారు ఆయన. అంటే ఏంటి? ఆ స్థలానికి ఆ పవిత్రత ఉంటుంది అని. ఈ ముంగంట గ్రహానికి అటువంటి పవిత్రత ఉంది కాబట్టి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత అభిమానంగా ఇక్కడికి వచ్చినప్పుడు ముక్కామంలో బ్రహ్మసత్రం, ముక్కామం మన సార్థక నామధేయం కదా పూర్వాశ్రమంలో చేసినప్పుడు, ఆ బ్రహ్మసత్ర కార్యక్రమానికి గణపతి పూజ నాకైతే చేయించారు. నాకు చేసే భాగ్యం కలిగింది అక్కడ. అంటే ఎందుకు అంటున్నానంటే ఆ నేలకి ఆ పవిత్రత ఉంటుంది. ఎత్ర గోదావరి నది ఎత్ర వేదకృతోత్సవ. గోదావరి నది పరివాహక ప్రాంతం ఎక్కడుంటే ఉంటుందో మొత్తం పృథివ్యం. కృత్స్నాయామవి పృథివ్యాం, మొత్తం పృథివీలో అది చాలా గొప్పదిగా, విశేషమైన పవిత్రం చేసేదిగా గోదావరి నది వేదకృతోత్సవం. మరి ఇక్కడ వేద వాంగ్మయంలో చెట్ట చివర
సముద్రానికి అవతల ఒడ్డైనా చూడొచ్చు, కానీ వేదవాగ్మయంలో చెట్ట చివరి దాకా వెళ్ళడం చాలా కష్టం అనే ఉద్దేశంలో ఉంటే అలా చూసి లోకంలో సుప్రసిద్ధుడైనటువంటి మహనీయుడు. మా చిన్నప్పుడు కూడా సుమారు 40 ఏళ్ళు వెనకాల ఖండవిల్లి వారు కొంచెం పుస్తకాలు రాస్తూ అదంతా చెప్పడం ఇదంతా చూడటం మాకు అలవాట్లో ఉందన్నమాట. జన ఆ ప్రకారంగా అటువంటి అగ్రహారం అంటే అగ్రజన్మ కలిగినటువంటి వాళ్ళకి హారంగా ఉపకరించేటటువంటిది అగ్రహారం, మొంగళ్ళ అగ్రహారం అని పేరు అన్నమాట పూర్వంలో. అటువంటి చోట మనం మంచి మాటలు చెప్పుకుందాం. ముఖ్యంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం 4 వేదాలని అంటూ ఉంటారు. ఇతి వేదాస్త్రయస్త్రయీ అని ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాను. త్రయీ అంటే 3 వేదముల యొక్క సముదాయం ఉన్నది. మరి 4 వేదాలు ఒక చోట చెబుతున్నారు, 3 వేదాలు చెబుతున్నారు. 3 వేదాలు అండి, 4 వేదాలు అండి అంటే ఒక్కసారి మనందరికీ కూడా ప్రాతస్మరణీయులు అభినవావస్తమ్మ పరమగురువులు లంక వెంకటరామ శాస్త్రి స్వామిగారి గణపాఠి గారు చక్కనైనటువంటి గ్రంథాన్ని ప్రణయనం చేశారు. దాంట్లో షష్ఠ్యబ్ద పూర్తి సంచిక అని సర్వ వేద వాంగ్మయం గురించి అన్ని సంస్కృతంలో ఉద్గ్రంథం అన్నమాట. అది అక్కడ చెప్పారు, వేదవ్యాసుడు వేదములను విభాగం చేసేదాకా ఒకే వేదం, ఆ వేదానికి కూడా అగ్ని పురాణంలో యజుర్వేదం అనే పేరు మొత్తం వేదానికి. తర్వాత వేదవ్యాసుడు విభాగం చేశాడు. మరి విభాగం చేస్తే 4 వేదాలుగా కొన్ని చోట్ల కనిపిస్తోంది కదా అని ఒక మాట మాట్లాడారు శాస్త్రంలో. వేదములు 4 ఉన్నప్పటికీ కూడా లక్షణములు 3. అంటే ఋగ్వేదానికి అథర్వవేదానికి ఒకే లక్షణం, పాదబద్ధత్వం. అలాగే ప్రశ్లిష్ట పాఠం అని యజుర్వేదానికి పేరు. గీతం అంటే గీతి గానం చేయబడేది సామవేదం. అంటే 3 అయ్యాయా లేదా? ఈ ప్రకారంగా మొత్తం వేదం 4 వేదాలు లక్షణముల ద్వారా ఇది వేదాస్త్రయస్త్రయీ అని మనకు చెప్పారు. దీంట్లో కూడా ఆద్యవేదము ఋగ్వేదం అంటాం, కానీ అగ్నివేదము ఋగ్వేదం. అగ్నేరు ఋగ్వేదో వాయోరు యజుర్వేద ఆదిత్యాత్ సామవేద అంటుంది వేద ఉపనిషత్తు. అగ్ని ద్వారా ఋగ్వేద అథర్వవేద ప్రణయనం జరిగింది, వాయువు ద్వారా యజుర్వేద ప్రణయనం జరిగింది, ఆదిత్యుడి ద్వారా సామవేద ప్రణయనం జరిగింది. ఈ ముగ్గురులో ఏ మూర్తి లేకపోయినా ఒకరి నుండి ఒకళ్ళు లేకపోతే సృష్టి ఏమన్నా తలకిందులైపోతుందా అంటే తలకిందులైపోతుంది. అగ్ని కావాలి, వాయువు కావాలి, ఆదిత్యుడు కావాలి. అంచేత ఆద్యవేదానికి అగ్నివేదమును కూడా మనం సంబంధం చేయొచ్చు. అందుచేతే దీనికి అగ్నివీలే పురోహితం అని అగ్నిపద ఘటితంతో ప్రారంభమైంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. దీన్ని పరాశర స్మృతి ఇత్యాది ధర్మశాస్త్ర గ్రంథాల్లో అగ్నివాయు రవిభ్య అని ఒక మాట చేశారు. అగ్ని నుంచి, వాయు నుంచి, రవి నుంచి ఇదంతా కూడా ఇలా ప్రవర్తిస్తుంది అని ఇంకొక మాట. అందుచేత ఆర్యవేదము అగ్నివేదము ఇది మన ఋగ్వేదం యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఇంకా విశేషం చర్చించారు విద్యారణ్య స్వామి గారు వేద భాష్యంలో. అసలు ఋగ్వేద లక్షణము అంటే ఋక్కులన్నీ ఋగ్వేదంలోనే ఉండాలి అని ప్రారంభించారు పూర్వపక్షం. యజుస్సులన్నీ యజుర్వేదంలోనే ఉండాలి, అలాగే కృతములన్నీ కూడా సామవేదంలోనే ఉండాలి అని పూర్వపక్షం చేశారు. ఇలా కనిపించట్లేదు వేదాల్లో. యజుర్వేదంలో అనేక ఋక్కులు ఉన్నాయి.